సో వాజ్ ఎ గుడ్ టైం విన్ అని. తర్వాత తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ఉద్యమ స్వరానికి ప్రతినిధి, ముక్కుసూటి నాయకత్వం అని చెప్పి పృథ్వీరాజ్ గురించి ఒక కామెంట్ వచ్చింది. తర్వాత యాంకర్ షట్ యువర్ మౌత్ అంట, లెట్ దెమ్ టాక్ అంట. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ టాక్. నా తల్లి గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను పుట్టిన ప్రాంతం గురించి అలా రియాక్ట్ అవుతున్నా. హూఎవర్ ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు షెట్ అన్న వాళ్ళు, ప్లీజ్ షట్ యువర్ మౌత్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక మాట్లాడడం ఇష్టం లేకపోతే నోరు మూసుకోండి. కానీ మీలాగా ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే పని చేయకూడదని చెప్తున్నా. ఇంకోవైపు బక్కని నరసింహులు అంట, ఆయన గురించి కామెంట్ వచ్చింది. తర్వాత నిజమైన తెలంగాణ భూమిపుత్రులు అని చెప్పి ఇంకో కామెంట్. తర్వాత తెలంగాణ జోలికి వస్తే తన్ని తరుముతామని ఇంకో కామెంట్. ఎవరైనా కానీ దయచేసి ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు. అందరం అన్నదమ్ములం అనుకున్నప్పుడు అందరం కలిసే ఉందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం, రెస్పెక్ట్ చేసుకుందాం, ఒకరి ఎదుగుదలలో ఇంకొకరిని ప్రోత్సహించుకుందాం. అంతేగాని ఒకరిని చంపుదామని, ఒకడు తప్పని ఇటువంటి అబండాలు వద్దు. సో బాలరాజ్ గారు మాట్లాడే ముందు ఒకసారి పృథ్వీరాజ్ గారు రియాక్షన్ తీసుకుంటాను. ఒకసారి బాలరాజ్ సెటరేట్ చేయండి. పృథ్వీరాజ్ గారు, సో టీడీపీ నాయకులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, అది వ్యక్తిగత వ్యాఖ్యగా చెప్తున్నారు, అది పార్టీ వాయిస్ కాదని చెప్తూనే ఇప్పటివరకు అధిష్టానం రియాక్ట్ అవ్వకపోవడం మా దురదృష్టం అంటూ కూడా ఏఎస్ రావు గారు చెప్తున్నారు. ఆ స్టూడియోలో ఉన్నారు ఆయన. పృథ్వీరాజ్ గారు అన్మ్యూట్ చేయండి. జై తెలంగాణ. రైట్. ఇప్పుడు టీడీపీ ప్రతినిధే చెప్తున్నాడు కదా, మా దురదృష్టం, మా అధినాయకత్వం అట్లా ఉన్నదని చెప్పని అంటున్నాడు కదా. ఇక దాని మీద ఇంకేం చెప్తాం. కానీ ఆ పెద్ద మనిషి ఎవరో పాపం, ఆ నరసింహులు అంటే ఆయనే భగవంతుని పేరు పెట్టిరు ఆయనకు, యాదగిరి నరసింహస్వామి, మా మచ్చ నరసింహస్వామి ఏం పెట్టిరు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఊహించి పెట్టిరేమో అని ఆ మహానాడులో బగ్గ తిని మెదడు మందగించి తోలు దొడ్డయి మాట్లాడినట్టున్నాడు. దమాక్ లో ఏం పెట్టుకుని ఉన్నాడో మరి ఆయనకు ఆ చంద్రబాబు మెప్పులు పొందాలనుకుంటుండా, మరి ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడతలేడంటే వాళ్ళు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఏమైనా ఆశపడి అట్లా ఈ ప్రాంతాన్ని తెలంగాణని అట్లా త్రిలింగాల నేలైనటువంటి నా తెలంగాణను అట్లా అవమానపరచుడు అనేది అసలు ఫస్ట్ ఏమో మరి ఆ సారు వీడికి వచ్చినాక మరి ఆయన పేరు బక్క నరసింహనా బొక్క నరసింహనా ఆయన పేరేందో మరి బక్క నరసింహులు గారి మరి బొక్కలు ఇరగొడతారు ఇక్కడ జనాలు. అట్లా పిచ్చిగా మాట్లాడి తెలంగాణలో తిరిగితే ఎవడో యువకుడు మేమైతే అట్లా చేయొద్దని చెప్తాం మా వాళ్ళకి. కానీ ఇక్కడ తలగా తిరిగిన వాళ్ళు ఎవడన్నా ఉంటే ఆ బొక్కలు ఇరగొడతారు మన ఆయన ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. అంటే ఇంకా కూడా అంటే జరిగిన కార్యక్రమం మహానాడు అని చెప్పి వాళ్ళ పార్టీ అభ్యున్నతికో వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ ఇంటర్నల్ విషయం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అక్కడ అధికారంలో ఉన్నటువంటి చోట ప్రతిపక్షమైనటువంటి జగన్ విమర్శిస్తారా, ఇంకేం చేస్తారా? ఓకే సరే, నిజంగా టీడీపీలో ఇక్కడ తెలంగాణలో కూడా ఉందనుకుంటే రేవంత్ రెడ్డి విమర్శించి, రేవంత్ రెడ్డి ఎవరో మాట్లాడుకొచ్చారు, ఎవరు ఆవిడ జ్యోత్స్న గారు అని స్పోక్స్ పర్సన్ అంట. ఆవిడ ఏమన్నారంటే, ఇక్కడ మా విద్యాశాఖ మంత్రి లేడు, మా దౌర్భాగ్యం అని చెప్పన్నారు. ఎస్, ఇట్స్ అ పొలిటికల్ కామెంట్, ప్రభుత్వం విమర్శించండి, అంతవరకు ఓకే. కానీ జనరలైజ్ చేసి తెలంగాణ అనే పదమే అర్థం లేదు అని అంటే, అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఆ మాట మాట్లాడుకొచ్చిందని పక్కన చప్పట్లు కొడుతున్నారు కొంతమంది. వాళ్ళు మౌనంగా ఉండి చప్పట్లు కొడుతున్నారు, ఎవరు రియాక్ట్ కూడా కాలేదు. అంటే ఇది టీడీపీ వాయిస్ గానే చూస్తున్నారా మీరు కూడా? 100%. ఇప్పుడు ఒకవేళ దాని మీద ఆబ్జెక్షన్ ఉంటే ఇమీడియట్ చంద్రబాబు నాయుడు కూడా అక్కడే స్టేజ్ మీద ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు వైఖరి అదే కదా, 2 కన్నుల సిద్ధాంతం. అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు 3వ కన్ను తెరవాలి, ఈ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఏందనేది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఎవరి ఆంతర్యం ఎట్లా ఉన్నది, చంద్రబాబు ఆంతర్యం ఎట్లా ఉన్నది, ఇది మామూలు వేదిక కాదు కదా. అది మహానాడు అంటేనే పాలసీ మేకింగ్, మళ్ళీ ఆయన పాలిట్ బ్యూరో మెంబరు. అతని దగ్గరికి వచ్చిందంటే అది పాలిట్ బ్యూరో డిస్కషన్ జరిగి ఉంటది. చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ కూర్చొని చెప్పమని ఉంటారు ఆయనకు, ఈ లైన్ తీసుకోను ఇట్లా మాట్లాడు అని బరాబర్ చెప్పమని ఉంటాడు. వాళ్ళు తెలంగాణను వాళ్ళే కించపరచుడు కాక మనోళ్ళతోనే మన ఏలే మన కంట పొడిచినట్టుగా చేసే ప్రయత్నం జరుగుతున్నది. సో క్లియర్ కట్ గా అది చంద్రబాబుది వాళ్ళ పాలసీ. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తోటి ఏంటంటే, అసలు తెలంగాణ జనం కూడా సోయికి రావాలి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్లు, చంద్రబాబు నాయుడుల ఈ బొమ్మలు కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కావచ్చు, వాళ్ళ సంపాదించలే కావచ్చు, ఇక్కడ పెడుతున్నారంటే మన అస్తిత్వాన్ని ఆగం చేసుడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకేమైపోయిందంటే, అక్కడ ఉన్నటువంటి రాజు, ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు రాజు అయితే సామంత రాజు, మా రేవంత్ రెడ్డి సామంత రాజు అయిపోయింది ఆయన. సో ఈ రజాకార్ రేవంత్ నాయుడు పాలనలో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆ తెలంగాణ పదం గురించి అని మాట్లాడింది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలియని స్టేట్మెంట్, ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వాళ్ళది ఇంటర్నల్ గా సోర్స్ ద్వారా తెలిసినటువంటి స్టేట్మెంట్ మీద వాళ్ళు కేసులు బుక్ చేసి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తా అంటే నేనే ఆపినా అని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పింది కదా. ఇప్పుడు తెలంగాణ అంటే అసలు పదమే లేదు అందులో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ ఈ బార్డర్లకు రానివద్దు. అయితే నేను ఇక్కడ చెప్పాలనో వద్దో కరెక్ట్ కాదో తెలియదు, కానీ నేను ఈ డిబేట్ లో చాలా మంది కాంగ్రెస్ నాయకులను కూడా సంప్రదించిన.
చాలా మంది కాంగ్రెస్ నాయకులు సంప్రదిస్తే అవును అఫ్ కోర్స్ మేము కేసులు వేస్తామని చెప్పుకొచ్చిర్రు, ఆయన మీద చర్యలు తీసుకుంటామన్నారు, కానీ దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ డిబేట్, రెడీగా లేరు. కొంతమంది బీజేపీ నాయకులు అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పాకిస్తాన్ అన్న రోజే ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు. సో ఆయన ఉద్దేశం అది కాదని కొట్టిపారేసారు. ప్రధానమంత్రి కూడా స్వయంగా పార్లమెంట్లో తలుపులు మూసి తల్లిని చంపి బిడ్డను బతికించారన్న రోజునే ఎవరెక్కువ రియాక్ట్ కాలేరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాం కూడా మనం అనుకోలేము. సో చాలామంది ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళు లేకుండా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు, ఇక్కడ రియాక్షన్ కూడా లేదు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్, ఇంతమందిని ఉద్దేశించి మాట్లాడిన స్టేట్మెంట్, బక్కన్ నరసింహులు తెలంగాణకు సంబంధించిన ఆయనే మాట్లాడే కదా, మాకు సంబంధం మేము మాట్లాడలేదు, మేము మాట్లాడమని చెప్పలేదు అనేది వాళ్ళ వర్షన్ అయి ఉంటుంది కావచ్చు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చారు కదా, కోనసీమ అందాలు చూడండి, ఈ అందాలను చూసి కొంతమంది అసూయ పడ్డరు, బహుశా ఆ దిష్టే తగిలిందేమో అని చెప్పి ఆయన కూడా మాట్లాడుకొచ్చారు ఆ రోజున. ఈ వరుస స్టేట్మెంట్స్ ఎలా చూడాలి, అటు గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఇండివిజువల్గా పార్టీస్ పరంగా కానీ? వాళ్ళు భరించలేకపోతున్నారు. తెలంగాణను ఒక స్వరాష్ట్రంగా ఉండి తెలంగాణ అభివృద్ధి చెందే దిశలో సరే కొంత నాయకత్వం పొరపాట్లు ఇక్కడ ఉండొచ్చు, అది పక్కకు పడేస్తే వాళ్ళతో డైజెస్ట్ అయితే లేదు. ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ ఆధిపత్యం చేయాలనేది, తెలంగాణ అనేది వాళ్ళ సంపద, వాళ్ళ సొత్తు, మేమే ఇక్కడికి రాజులం అనే భావనలో వాళ్ళు ఇన్నేళ్ళకెళ్ళి ఉండే కాబట్టి సపరేట్ తెలంగాణ పోరాటాలతో ఉట్టిగా రాలేదు. సాక్రిఫైజెస్ తర్వాత వచ్చినటువంటి తెలంగాణను వాళ్ళు ఇప్పుడు ఉండలేకపోతారు. వాళ్ళు శనివారాలు ఆదివారాలు వాళ్ళ అడ్డాలు ఇక్కడనే, ఇప్పటికి మరి వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఆధార్ కార్డులలో కూడా నెంబర్లు కూడా అన్ని ఇక్కడనే ఉండి ఉంటాయి కంప్లీట్ గా. వాళ్ళు శనివారం ఆదివారం మొత్తం లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడనే, వాళ్ళ దందాలు ఇక్కడనే, వాళ్ళ బిజినెస్ ఇక్కడనే, వాళ్ళకి వెదర్ పడతలేరు. మరి ఆంధ్రప్రదేశ్ జనం కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి వాళ్ళకు సంవత్సరానికి 100 రోజులు ఇక్కడనే ఉండే బాపతలను వాళ్ళు ఎందుకు అనుకుంటారో మనకు అర్థమైతే లేదు. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడిపించేసి ఎట్లనే చేసి తెలంగాణను మళ్ళీ యూనియన్ టెరిటరీ చేసా ఏదో కథ పెట్టి దీన్ని మళ్ళీ వాళ్ళ చేతి కిందకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే ఓటుకు నోటు కేసులు ఆయన ఇరికి ఉన్నాడు, ఇద్దరు కలిసి ఇరికి ఉన్నారు. సో వీళ్ళిద్దరు కలిసి బీజేపీ వాళ్ళ చేతులు ఉండాలి. బీజేపీ వాళ్ళు ఏమో డైరెక్ట్ ఢిల్లీలో చాలా ఓపెన్ గా క్లియర్ కట్ గా ఒక సందర్భంలో కాదు 3-4 సందర్భాలలో చాలా అవమానంగా, నీచంగా, హీనంగా మాట్లాడిండు. ప్రధానమంత్రి మాట్లాడితే దాని మీద మన తెలంగాణ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. కానీ జనం ఇది అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, జనం చైతన్యవంతంగా అబ్జర్వ్ చేస్తున్నారు. యువకుల లోపల ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది కాబట్టి ఆ ట్వీట్ కూడా చేసిన దాంట్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు. నేను లైవ్ లో ఆయనకు ఫోన్ చేస్తున్నా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి. సో ఒకసారి పిసారి పాసిబుల్ ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి, బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్. సో తెలంగాణలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి ప్రాంతాన్ని అవమానిస్తే పుట్టగతులు లేకుండా పోతారన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది, రైట్? ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు దాంట్లో మెన్షన్ చేసిరంట. సో ఆయన మెన్షన్ చేసి ట్వీట్ చేసిన దాంట్లో తను లిఫ్ట్ చేయట్లేదు నిరంజన్ రెడ్డి గారు. సో ఒకసారి శ్రీనివాస్ గౌడ్ కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే తెలంగాణలో మంత్రులుగా ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులే ఆ రోజు. ఎస్ బీఆర్ఎస్ ట్వీట్ చూడండి. షాద్ నగర్ల గడ్డలో పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగి చంద్రబాబు మెప్పు కోసం బక్కన్ నరసింహులు డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకరం. టీడీపీ మహానాడులో బక్కన్ నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ గారు లిఫ్ట్ చేయట్లేదు. ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇది ఆయన అజ్ఞానం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్. సో ఏఎస్ రావు గారు, సో ఇది బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్. సరే ఇక్కడ పొలిటికల్ అని నేను చెప్పను, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, డెఫినెట్గా మీరు తెలంగాణ వాళ్ళని చెప్తున్నారు కాబట్టి మీకు కూడా హట్ అయ్యే ఉంటుంది ఆ మాట. ఇక్కడ ఏంటండి, తెలంగాణ గడ్డ పైన నరనరాల్లో శరీరంలో తెలంగాణ రక్తం ప్రవహించే ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క విషయంతో బాధపడతాడు. అవును, ఖచ్చితంగా దాన్ని నేను కూడా. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ తరఫున చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా. ఎందుకంటే అలాంటి పార్టీలో, మా పార్టీలో ఇలాంటి వ్యక్తులు కామెంట్ చేశారు. అది నిన్నటి నుంచి కంటిన్యూస్గా నేను చంద్రబాబు నాయుడు గారి పిఎల్లకు వాళ్ళందరూ కూడా నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి కామెంట్ చేస్తే తెలంగాణ నాయకులు ఎవరు కానీ ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఇది చాలా అవమానకరం అని చెప్పినాను కూడా. ఇంతకుముందు కూడా ఈ పోలిట్ బ్యూరోలకు ఇచ్చినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు డైరెక్ట్ లెటర్ రాసిన. వీళ్ళు కాళ్ళు మొక్కి బూట్లు నాకి వీళ్ళు తీసుకొచ్చుకొని పౌరులు పెట్టుకుంటారు. అక్కడ లాబీ